వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఏమంటున్నాడు చెప్పండి దేవుడు? నేను పుట్టించినటువంటి, నేను బ్రతికిస్తున్నటువంటి, నేను పాలన చేస్తున్నటువంటి నా ప్రజలు నన్ను మరిచిపోవచ్చు కానీ నా ప్రజలను నేను మరిచిపోలేదంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నోసార్లు దేవుడిని మరిచిపోయాం, కానీ దేవుడు ఎన్నడూ మనల్ని మరిచిపోయే దేవుడు కానే కాదు. అదే అంటున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు చెప్పండి? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర, వారు పెట్టిన దుఃఖం నాకు తెలుసు. వారు దేనికోసం మొర పెడుతున్నారో, దేనికోసం కన్నీరు కారుస్తున్నారో, దేనికోసం దుఃఖపడుతున్నారో ఆ మొరలన్నీ నా దగ్గర ఉన్నవి. హల్లెలూయా. ఒక రాజు, ఒక దేవుడు, నేను పుట్టించిన వాడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? వాళ్ళు పెడుతున్నటువంటి మొరలను నేను వింటున్నా. వారు కన్నీరు గారుస్తూ దుఃఖపడుతున్నటువంటి ఆ దుఃఖాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి, ఏమంటున్నాడు? మొర వింటున్నాడట. 2, దుఃఖము చూస్తున్నాడు. చెప్పండి, మొర వింటున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు. దేవుడి బిడ్డ, నీ మొర వినాలంటే ఆనాడు ఐగుప్తులో ఉన్న తన ప్రజల బాధను విన్నాడంట. చెప్పండి, ఎవరి బాధ విన్నాడు? తమ్ముడు శ్రీని ఎవరి బాధలు విన్నాడు? తన ప్రజల బాధను. ఆ ప్రజల బాధను వినడానికి ఆ ప్రజలు ఏం చేశారట? దాసన్న ఏం చేశారు? ప్రార్థన చేశారు. అంటే ఏం చేశారంట? బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? మాకు నాయకుడు వస్తాడు, వస్తే గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాడు, రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తాడు, ఇంకా మా పిల్లల ఫీజులు ఫ్రీ ఇస్తాడు, ఇంకా చెప్పరే బస్సు ఫ్రీ, ఇంకా కరెంటు ఫ్రీ, ఇంకా అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మంచిదే. పరిపాలన చేసే వారిని దేవుడే నిలబెట్టాడు. ఆ ధన్యత వారికి దేవుడు ఇచ్చాడు. కొన్ని 5 సంవత్సరాల తర్వాత వారి పాలన బాగుందనుకో, ఇంకో 10 సంవత్సరాలు వస్తారు, లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు వస్తారు. తర్వాత ఇంకొక ఏలికి వస్తాడా? రాడా? ఇంకొక ఏలికి వస్తాడు. ఆయన కొన్ని ప్రోగ్రాములు పెడతాడు, ఆయన కొన్ని స్కీములు పెడతాడు. అప్పటిదాకా వచ్చే స్కీములన్నీ ఆగిపోతాయి, మళ్ళీ కొత్త స్కీములు వస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, మనం పెట్టే మొర గాని, మనం పెట్టే దుఃఖం గాని ఏ నాయకుడికి అర్థం కాదు. హల్లెలూయా. స్కీములు తీసుకుంటాం గాని నీ కన్నీరు తుడిచే నాయకుడు ఎవరు భూమి మీద లేరు. అంతేకాదు, మంచి అద్భుతమైన పరిపాలన చేసేటటువంటి అద్భుతమైన నాయకుడు కూడా భూమి మీద ఎవరు లేరు. ఇప్పటిదాకా ఎంతో మంది ప్రజలను పాలించారు, నడిపించారు, అద్భుతమైన పరిపాలన చేశారు. కానీ ఇంకా భారతదేశం పేదరికంలోనే ఉండిపోయింది. ఇంకా భారతదేశంలో భయంకరమైన కరువు ఉంది. ఇంకా ప్రపంచ దేశాల్లో భయంకరమైనటువంటి కరువు కనబడుతుంది. అంటే ఏ నాయకుడైనా ప్రజల యొద్దకు వచ్చిన, పాలన చేసిన ఏ నాయకుడైనా స్కీములు ఇస్తాడు గాని, అద్భుతమైనటువంటి ఆఫర్స్ ఇస్తాడు గాని నీ కన్నీరు తొడవలేడు, నీ బాధ తీర్చలేదు. ఎవరు నీ బాధ తీర్చేది? ఎవరు నీ కన్నీరు తుడిచేది? అంటే నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను బ్రతికిస్తున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడే నిన్ను నీ బాధను ఎరిగిన వాడై ఉండాలి. అయితే దేవుడి బిడ్డలారా, ఎవరు తన మొరను వినేవారు? దేవుడు ఎవరి మొర వింటాడు? దేవుడు ఎవరి దుఃఖాన్ని ఆయన నాట్యంగా మారుస్తాడు అంటే ఎవరైతే మొర పెడతారో. చెప్పాలి సుజాతమ్మ, ఎవరైతే చెప్పాలి మీరు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే వేకువ జామున లేచి, రేయి మొదటి జామున లేచి ఆ నీళ్లు కృమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఆత్మను కృమ్మరిస్తారో, నీ ఆత్మను దేవుని సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరిస్తావో, ప్రార్థన చేస్తావో, కన్నీరు విడిస్తావో, అంగలారుస్తావో, ఆ దేవుని బిడ్డల వారి మొరను దేవుడు ఏం చేస్తాడట?
వింటాడు. చెప్పండి, ఏం చేస్తాడు? చెప్పాలి మీరు అంత. ఏం చేస్తాడు? వింటాడు. దేవుడు ఎందుకు మన మొర ఇంకా వినట్లేదు? దేవుడు ఎందుకు ఇంకా మన యొద్దకు రావట్లేదు అంటే, దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివే. కానీ ఆనాడు ఐగుప్తీయులు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశారట? ప్రార్థన. చెప్పండి, ఏం చేశారు? చెప్పండి. మనుషుల మీద ఆధారపడలేదు, నాయకుల మీద ఆధారపడలేదు, డబ్బున్న వాళ్ళ మీద ఆధారపడలేదు, ఉన్నతమైనటువంటి స్కీములు ఇచ్చే వారి మీద, బాగా పనిచేసే వారి మీద ఆధారపడలేదు. ఇదిగో మా బాధను తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నారా? మా కన్నీరు తుడిచే దేవుడు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డ, నీ కొరకు నీ కన్నీరు తుడవడానికి, నీ మొర వినడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడే నీ మొర వింటున్నటువంటి దేవుడు. అయితే మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోద్దా? కాదు. దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఏం చేయాలట? దేవునికి వినబడినట్లుగా నీవు ఇంకా పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి, నీవు ఇంకా ప్రతిష్టతలోనికి రావడానికి, నీవు ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మీరు అందరు చెప్పట్లేదు. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. వీళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు. చెప్పండి, ఏం చేశారు? మొరపెట్టారు, దుఃఖపడ్డారు. చెప్పండి, మొరపెట్టారు, దుఃఖపడ్డారు. మొర విన్నాడు, కన్నీరు తుడిచాడు. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా. మొర విన్నాడు, కన్నీరు తుడిచాడు. ఎవరి మొర విన్నాడు? చెప్పలే. ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి మొర విన్నాడట. హల్లెలూయా. అంటే ఎవరి మొర విని దేవుడు దిగొచ్చాడు? తన ప్రజల బాధ, తన ప్రజల దుఃఖం. ఈరోజు దేవుని బిడ్డ, యేసు ప్రభువును నమ్మిన నీవు నిజంగా మొరపెడుతున్నావా? మనస్సు మీద, నీ గుండె మీద చేసుకుని చెప్పు. ఉదయకాలం సాయంకాలం కృతజ్ఞత కలిగి, నిజంగా ప్రభువా, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, నా భర్త మారడు, ప్రభువా నా భార్య మారదు, ప్రభువా నా పిల్లలు మారరు, ప్రభువా నా పరిస్థితి మారదు, ప్రభువా నా స్థితిగతి ఏంటో తెలియదు. పొద్దున్న లేపితే చెప్పే చెప్పండి ప్రార్థనలు ఇయ్యే. మన ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ఇంకా ప్రార్థనలు ఏం తెలుసా? చర్చిలో పలాలు వాళ్ళు మార్చు, చర్చిలో వాళ్ళు మార్చు, ఏళ్ళు మార్చు, అవసరమైతే పాస్టర్ గారు కూడా మార్చేయి. నేనంటాను, మొట్టమొదట మనం మారి ప్రార్థించుదుగా. కొంతమంది అంటారు మనం మారి, మనం మారితే జనం మారుతారు. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, మనం మారితే జనం మారుతారు. ముందు మనం ఏమనుకుంటా తెలుసా? జనం మారాలి, మనం మారాలి. యేసు ప్రభు వచ్చేదాకా జరగలేదు. ఇక అర్థమైందా? యేసు ప్రభు వచ్చేదాకా జరగదు. ఇప్పుడు నేను కూడా పాస్టర్ కదా, నేను పెద్ద పరిశుద్ధుల్లా ఫీల్ అయిపోయి నాదే కరెక్ట్ అనుకుంటానా లేదా? ఎవరు చెప్తులేదు అనుకుంటాను లేదా? అనుకుంటాను కదా. ఇప్పుడు ఎవరు మారాలి? నేను అది మా వాడు చెప్పాడు చూసాను. ఎవరు మారాలి? ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి నాలో, నీకు అర్థమవుతలేదు. మా వాడు చెప్పాడు బాహాటంగా. ఎవరు మారాలి? పాస్టర్ గారు మారాలి. అంటే బ్రాంచ్ సంఘాల్లో నెలకొకరిని, సంవత్సరానికి ఒకరిని మార్చేస్తారు కదా, అలా పాస్టర్ గారు మారాలా? కాదు బిడ్డలారా, మనం మారాలి. తర్వాతే మనం చేస్తున్న జనం మారుతారు. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా హల్లెలూయా. ఎవరు మొర పెట్టారు? బాధలో ఉన్నవా? ఎవరు మొర పెట్టారు? దుఃఖపడుతున్నవా? చెప్పండి చెప్పండి, ఎవరు మొర పెట్టారు? చెప్పాలి మీరంతా. ఎవరు మొర పెట్టారు? ఎవరు దుఃఖపడ్డారు?
బాధలో ఉన్నోళ్ళే ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళయ్యా, నా కుటుంబంలో ఇది జరిగింది కాబట్టి నువ్వు నెట్మెంట్ చెయ్యేసే, తైలం పోసే, అభిషేకించే, ప్రార్థన చేసే, ఈ రోజు నుంచి నా కుటుంబం అంతా ఏమవ్వాలి? మారిపోవాలి. ఫస్ట్ మనం మారాలి. ప్రార్థన చేసినంత మాత్రాన, తైలం పోసినంత మాత్రాన, అభిషేకులు చేసినంత మాత్రాన ఆ రోజుకి ఒక నెలకే పని చేస్తుంది. తర్వాత 2వ నెల మళ్ళీ మామూలే. అలాగని పేదన బాటిల్ అడిపోతారు ఇంక వెళ్ళారా? మనం మారాలి. చెప్పండి, ఎవరు మారాలి? అలాగే నిన్ను దూషిస్తున్న వాళ్ళు, నిన్ను హేళన చేస్తున్న వాళ్ళు, నిన్ను అవమానపరుస్తున్న వాళ్ళు, నిన్ను గేలి చేస్తున్న వాడు, దయచేసి మీరు ఇది మానేయండి. ఫస్ట్ ఏం మారాలి? నేను మారిపోవాలి ప్రభువా, నేను నీ రూపులోనికి మారాలి. అప్పుడే నాలో నీ పాలన ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరి పాలనలో ఉన్నావు? ఒకళ్ళిద్దరే చెప్పారు, బాబు మీరు అందరూ పరిశుద్ధులు అనుకుంటా. దేవుడి స్తోత్రం. ఎంత పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధి చేస్తున్నాను. హల్లెలూయా. నేనెంత పరిశుద్ధున్నో కదా, అసలు నోరు మెదులుతలేదు కదా. చెప్పండి, మరి ఎవరు మారాలి? రేపు నుంచి బొమ్మలోంచి అడుగుపెట్టుగానే చెప్పండి, ఎవరు మారాలి? మనం మారితే అన్ని మారిపోతాయి. దేవుని స్తోత్రం. మనం మారితే మొదట మన మనస్సు మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, ఆలోచన తీరు మారిపోద్ది. అప్పుడు యేసయ్య పాలన మనలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఎవరు మారాలి? మనం మారి ఏం చేయాలి? మొరపెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొరపెట్టడం అంటే ఏంటిరా? ప్రార్థన. ప్రార్థన ప్రార్థనకు మించింది వేరొకటి లేదు. మీరు అనుకుంటారు ప్రార్థన చేస్తే ఏమొచ్చేస్తుందో, కానీ ప్రార్థన చేస్తే మెల్లమెల్లగా పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. మొదట మనం మారితే తర్వాత మెల్లగా జనం మారిపోతారు. ఆ మనం మారితే మెల్లగా మన మనస్సు మారిపోతుంది. అలాగన్నాను కదా, ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి మారిపోతానని తెల్లారిసరికి ఆరిపోకుండా దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? మార్పు మెల్లగా రావాలి. ఎలా రావాలి? చిన్న ఒత్తుతో ఆ దీపం వెలిగిస్తే తెల్లవారులు వెలుగుతుంది. మా అమ్మ చిన్న ఒత్తెట్టేది. ఈ అమ్మ ఎందుకంటే ఒకటి కిరసనాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు నాయన, అంత చిన్న ఒత్తెట్టావు, గుడ్డోడు కూడా కనపడదు కదా అంటే కనీసం లోపలికి ఏమన్నా పురుగు పుట్ర రాకుండా మిమ్మల్ని కుట్టి ఏమీ అయిపోకుండా ఉంటారని మెల్లగా చిన్నొత్తు పెట్టాను ఆయన. చిన్నొత్తు పెట్టి అలాగే మా అమ్మ పడుకున్నాడు. నేనేం చేసుకోవాలి, దీనికి తెలియలేదు, పాడు లేదని చెప్పి మా అమ్మ పడుకున్న గంటకు లేచి పెద్దగా పెట్టుకోండి. ఏంటది? చెప్పండి, ఏంటి? మంట ఎప్పుడు చిన్నగా ఉండాలా? ఎట్లా మంట బోధపడుతుందా? నువ్వు కాకడ ఎట్టేస్తే నువ్వు పరకని చెట్టుకుని వెళ్ళిపోతే అది ఏదో పట్టుకుని వచ్చేస్తాడు ఎదురుడు. అవునా? నువ్వు చిన్నగా పెట్టాలి. మంట పెట్టేటప్పుడు ఎలా పెట్టాలా? పెద్ద పరకని చెట్టుకుని వచ్చి మంట కట్టాలా? చిన్న మంట పెట్టు. ఆ చిన్న ఒత్తి వెలిగించేది. నీళ్ళు ఇచ్చి ఒక గంటకి దీనికి పొరపని ఎత్తలేదని పెద్ద ఒత్తి పెట్టివ్వండి. కరెక్ట్గా అరగంటకి ఏమైపోయింది? కిరోసిన్ అయిపోవడం అలా ఉంచు. మొత్తం గుడ్డి నిండా మసిలో ఎంత పెద్ద ఒత్తి పెట్టినా చిన్న ఒత్తి బెస్ట్ అంటారు, పెద్దదేనా నీ ఇష్టం. నాకు అవసరం లేదు పై, నేను పెద్దగా చేసుకుంటా, నేను సమస్య పెద్దగానే చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నేను పెద్దగానే పెట్టుకుంటా. నువ్వు చీకట్లో పడిపోతావు. నువ్వు ఎంత పెద్దగా మాట్లాడినా బయటికి కనబడవు. పొగొట్టే కనపడదు. ఏం కనబడుద్ది? పొగ. కానీ లోపల నువ్వే దహించి వేయబడతావు, కానీ పైకి మాత్రం నీ మంట ఏది చెప్తలేదు. మీరు ఎవరు చాలా పెద్ద మంట ఎత్తి కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ.
చిన్నగా ఉంటే దేవుని బిడ్డలారా మనకి మన యొక్క లోపములు మనకి కనబడతాయి. హల్లెలూయా. మన లోపాలు మనకి ఏం చేయాలి? కనబడాలి. కనబడితే మనం ఏం చేస్తాం? ఎదురోళ్ళ కోసం ప్రార్థన చేయి, మన కోసం ప్రార్థన చేస్తున్నాము. చేస్తాం ఎవరి కోసం? అయ్య బాబు మహాభక్తులారా మీరు చెప్పిన నేను ముందుకు వెళ్ళదును. ఎవరి కోసం చేయాలి ప్రార్థన? వాళ్ళ కోసమే చేశారు. మొరపెట్టారట, కన్నీరు విడిచారట. 9వ వచనంలో అంటాడు ఏమని? ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస సూచితుని మొర చేరిందట. ఐగుప్తీయులు పెడుతున్నటువంటి ఆ హింస చూశాడు. ఇశ్రాయేలీయులు మొరపెట్టారు, ఐగుప్తులు పెడుతున్న హింసను ఎవరు చూశారట? పరిపాలన చేసేవాడిగా పరలోకమందున్నోడు చూశాడు. హల్లెలూయా. పరలోకమందున్నోడు చూసి ఏం చేశాడు? ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దిగి వచ్చి వారిని ఎక్కడికి నడిపించాడు? కానానుకు నడిపించాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలోనికి రండి. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాలు అలా తిప్పండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలోనికి రండి. 9:16. మొదటి సమూయేలు 9:16. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. హల్లెలూయా. అంటే నువ్వు మొర పెడితే నీ వద్దకు దేవుడు ఎవరిని పంపిస్తాడట? నీ బాధ తెలిసినోడిని పంపిస్తాడట. చెప్పండి, ఎవరిని పంపిస్తాడు? నీ బాధ తెలిసినోడిని పంపిస్తాడు. అక్కడ అదే అంటున్నాడు ఏమని? నిజముగా నా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, అంటే చూచాను. ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను నీ యొద్దకు ఒక మనుష్యుని రప్పిస్తాను. నీ యొద్దకు ఒక మనుష్యుని రప్పిస్తాను. దేవుని బిడ్డలారా, ఎవరికి సహాయం అందుతుందో తెలుసా? ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే కన్నీరు విడుస్తారో, ఆ కన్నీరు తుడవడానికి ఒక వ్యక్తిని దేవుడు ముందుగా నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడు అన్నది మనకు అనవసరం, కానీ పంపించేవాడు ఎటువంటి వాడు అన్నది మనకు కావాలి. హల్లెలూయా. వచ్చేవాడు ఎటువంటి వాడు కాదు, వచ్చేవాడిని పంపించేవాడు ఎటువంటి వాడు. ఆ దేవునికి నీ నా మొర చేరినదే. హల్లెలూయా. ఒకటి మొర చేరితే దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది? ఒక మాట చదువుదాం. లూకాసు వార్త అన్నాడు ఇశ్రాయేలీయుల మధ్యలోనికి యెహోవా దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు ఎలా వచ్చాడట? లూకా 19వ అధ్యాయం 7 నుండి కొన్ని వచనాలు చదువుతారా? లూకాసు వార్త 19వ అధ్యాయం 7 నుండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 4 గంటలు మరల చెల్లింతుడని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇతడును ఎవరు? ఇతడును
జక్కయ్య అంటున్నాడు దేవుడు ఏమని, ఇతడును అబ్రహాము కుమారుడే. అక్కడున్న వాళ్ళు అంటున్నారు ఏంటి అంటే, పాపి అయిన మనుష్యుని యొద్దకు బస చేయడానికి వెళుతున్నాడు ఈయన. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు? పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయడానికి వెళ్తున్నాడు. ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గుడిసెల్లోకి వెళ్ళి భోజనాలు చేస్తున్నారు కదా, చేస్తున్నారా? చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యి బాబోయ్ మా గుడిసెలోకి ఇంత గొప్ప వ్యక్తి వచ్చింది, మా పక్కన కూర్చుని మా భోజనం పెట్టినాడు కాబట్టి మా కన్నీళ్ళు తుడిచేస్తారు, మా కష్టాలు తీర్చేస్తారు. అలాగే దేవుడు బిడ్డలారా, ఒక ఊరిలో ఉన్నట్టుగా ఒక రాజు గారు తన పాలన ఎలా ఉంది అని కనుక్కుందామని ఆశతో ఉన్నాడట. ఆ పాలన గురించి మంత్రి గారిని అడుగుతున్నాడు. మంత్రి, మన రాజ్యంలో పాలన ఎట్లుంది అంటే, అయ్యా చాలా అద్భుతంగా ఉందయ్యా అన్నాడట. సరే, మంత్రి చెప్పేదేమి ఆ రాజుగారు నమ్మబుద్ధి కావట్లా. అయితే రాజుగారే కొంత ప్రత్యక్షంగా తెలుసుకుందామని మారు వేషంలో ఒక కమ్మరి వాడి ఇంటికి వెళ్ళాడు. చెప్పండి, ఎవరింటికి వెళ్ళాడు? కమ్మరివాడు అంటే ఏం చేస్తాడు తెలుసా? పనికిరాని వస్తువుల్ని ఆ కొలిములో పెట్టి బాగా దాన్ని కాల్చి ఒక మంచి సాధనాన్ని చేస్తాడు, ఒక అద్భుతమైన సాధనాన్ని, పదునైన సాధనాన్ని చేస్తాడు. అయితే రాజుగారు మారు వేషంలో రోజు ఎక్కడికి వచ్చేవాడు? కమ్మరివాని ఇంటికి వచ్చేవాడట. కమ్మరివాని ఇంటికి వచ్చి అన్ని బాధలు తెలుసుకునేవాడట. అయ్యా, ఈ రాజ్యంలో నీకు ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయా? రాజుగారా అన్ని బాగున్నాయా అని అడిగితే, అన్ని బాగానే ఉన్నాయండి బాబు గారు, మాది ఉందండి, రాజుగారు మంచి పరిపాలిస్తున్నారు, మేము చక్కగా మా పని మేము చేసుకుంటున్నాం, రాజ్యం సుభిక్షంగా ఉంది, అది చాలండి, రాజుగారు మాకు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు అనగానే రాజుగారికి సంతోషం అనిపించి ప్రతిరోజు రాజుగారు ఆ గుడిసెలోకి వస్తున్నాడట. ప్రతిరోజు వచ్చి రాజుగారే కమ్మరి వారి ఇంటికి వచ్చి ఆ కమ్మరి వారికి ఫ్రెండ్ అయిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? ఫ్రెండ్ అయిపోయాడు. ఫ్రెండ్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది, ఒరే బాబా నీ దగ్గరికి వస్తుంది మారు వేషంలో వస్తున్నటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న మహారాజు గారే నీ వద్దకు వస్తున్నారా, నువ్వు ఎవరో అనుకుంటున్నావు అని అంటే, అప్పుడు వెంటనే ఆ రాజుగారు ఎట్టండి కమ్మరివాడిని కౌలు పంపించారట. కౌలు పంపించి రాజసింహాసనం మీద కూర్చుని ఆ కమ్మరివాడిని పిలిపించి, ఏమిటో కమ్మరివాడా నీ సంగతి ఏంటి అని అడిగాడట. అయ్యా రాజుగారు, రోజు మారువేషంలో వచ్చేది మీరే నాకు తెలియదండి అయ్యా బాబా, చాలా విషయాలు మీతో మాట్లాడాను, దయతో క్షమించండి, కాబట్టి ఈ రోజే నన్ను గురి తీసేస్తారేమో, చాలా మాటలు మాట్లాడాను తెలియక, కాబట్టి దయచేసి నన్ను వదిలేయండి బాబా, నన్ను వదిలేయంటే ఆ రాజుగారు అంటున్నారట, నిన్నేదో చేయడానికి నిన్ను ఇక్కడికి పిలిపించలేదయ్యా, ఖచ్చితంగా నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావు కాబట్టి నీకు ఏం కావాలో చెప్పరే, ఏం కావాలో కోరుకో అంటే ఈ కమ్మరోడు ఏం అడగాలి? 1 కేజీ బంగారం, మనశ్శాంతి, ఇంకా నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, మొత్తం మారిపోవాలని అడిగాడు. ఏముందయ్యా, ఒక రోజు మా ఇంటికి భోజనానికి రాన్నాడు. ఏమన్నాడా? భోజనానికి రాన్నాడా? ఈ పూరుగుడిసెలోకి భోజనానికి రమ్మన్నాడేంటి? పూరుగుడిసెలోకి భోజనానికి రమ్మన్నాడేంటి? ముందుగా వచ్చేటప్పుడు రాజు ఎలా వచ్చాడు? మారువేషంలో మామూలు వ్యక్తిగా, ఒక బిచ్చగాళ్ళలాగో, ఒక మామూలు వ్యక్తిగానో, ఏదో ఒక చిన్నది కమ్మరివాడ కదా, ఏదో ఒక పని చేయించుకుందామని ఓ పాత ఎనముక్క పట్టుకుని వచ్చేవాడు. కానీ ఈసారి రాజుగారు ఎలాగొస్తాడు? రాజులాగా వస్తాడు, టీవీగా వస్తాడు. ఎలా వస్తాడు? అప్పుడు రాజుగారికి రోడ్డు ఎలా ఉండాలి? అప్పుడు దాకా ఆ మారువేషంలో వచ్చిన కమ్మరివాని ఇంటికి వచ్చిన రోడ్డు అంత గతుకులు మయం, ఊరంతా గతుకులు, రోడ్లన్నీ గతుకులు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? రాజుగారు వస్తున్నారు. ముందు ఫస్ట్ ఏం మారిపోయింది? రోడ్లు మారిపోయాయి. సరే, రాజుగారు వచ్చినప్పుడు భోజనం చేయాలి కదా ఎవరింట్లో? మరి రాజుగారు గుడిసెలో చేస్తాడు, భోజనం చేస్తాడా?
గుడిసెలో చేయడు కాబట్టి కమ్మరోడికి మంచి ఇల్లు కట్టించారు. సరే అయిపోయింది, కమ్మరోడికి ఇల్లు కట్టించారు కదా. ఇప్పుడు రాజుగారి విందు. ఏ విందు చెప్పండి? ఏ విందు? రాజుగారి విందు. రాజుగారి విందు మామూలు మనం మీల్స్ ప్లేట్ తింటాం కదా, ఆ మీల్స్ ప్లేట్ పట్టుకొచ్చారు, బిర్యానీ ఎట్టి, మాంసం వేసి, మటన్ వేసి, చికెన్ వేసి, అప్పడాలు వేసి, పప్పు వేసి అంటారా? రాజుగారికి ఏ పాత్రలు కావాలా? ఏ పాత్రలో? ఏ పాత్రలో? బంగారం, వెండి, అద్భుతమైన పాత్రలు. అన్ని పాత్రలు ఎక్కడికి వచ్చేసి రాజుగారి ఇంటికి వచ్చేసి ఇల్లు మారిపోయింది, మొత్తం ఆయన పని మారిపోయింది, ఆయన పరిస్థితి మారిపోయింది. ఇంకా ఆయన తెలుసా, ఊరు మారిపోయింది. ఏం మారింది? ఊరంతా మారిపోయింది. ఇప్పుడు రాజుగారు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? కమ్మరవాని ఇంటికి వచ్చాడు. అంతకు ముందు రాజుగారు ఎక్కడికి వచ్చాడు? అదే కమ్మరవాని ఇంటికి వచ్చాడు. దేవుడు బిడ్డలారా, ఒకసారి దేవుడు మన కొరకు పరలోకమును విడిచి భూలోకానికి మానవ స్వరూపిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని మహిమా సింహాసనాన్ని విడిచి, మహిమను విడిచి, ఆ యొక్క దేవదూతలను విడిచి, పరలోక మహిమను విడిచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. మనుష్యుల యొద్దకు వచ్చాడు. రాజుగా రాలేదు ఆయన, రిక్తుడిగా వచ్చాడు. ఒక మానవునిగా, సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. ప్రజలను పరిపాలన చేసే అద్భుతమైన నాయకుడిగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన పాపములు క్షమించి, మన దోషములు కడిగి, మనల్ని పరిశుద్ధపరచుటకై మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. తిరిగి లేచాడు. సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని సజీవుడిగా లేచాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆ రాజు మరలా రెండవ రాకడలో రెండవసారి మన యొద్దకు రాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు వస్తున్నాడు? ఆయన త్వరగా రాబోతున్నాడు. రాబోతున్నటువంటి దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇంతకు ముందు కమ్మరివాని ఇంటికి వచ్చినటువంటి రాజుగారు ఏ వేషంలో వచ్చాడు? మారు వేషంలో వచ్చాడు. ఒకసారి పరలోకము విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవాతి దేవుడు నా రూపంలో దిగి వచ్చాడు. మహిమలను చూపించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. దైవ కుమారుడిగా పేరు పొందాడు, దేవుడిగా పేరు పొందాడు. మరణించాడు, తిరిగి లేచాడు, సజీవుడై పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా రాబోతున్నాడు? దేవదూతలతో రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు? అద్భుతమైనటువంటి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుడుగా, పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవాతి దేవుడు రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చడానికి ఆ రాజులకు రాజే మరలా నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన? ఏ పరిపాలన కిందకి తీసుకెళ్తాడు ఆయన అని అంటే ఒక మాట చదివి నేను ముగిస్తాను. రండి, ఏ పరిపాలనలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23 నుండి కొన్ని వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23 నుండి, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం, జనములు దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వలె ఏ మాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైనదైనను, జరించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. హల్లెలూయా. ఒకసారి మానవునిగా దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు పరలోక రాజ్య మహిమా సింహాసనమందు మహిమ గల రాజుగా ఆసీనుడై ఉంది. గొర్రె పిల్లయే దానికి దీపముగా, సూర్య చంద్రుడు లేని నిత్యము మహిమలో ఉండే మహిమ రాజ్యంలోనికి
స్థితిలోకి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా త్వరగా నీ యొద్దకు నా యొద్దకు ఈ సంఘాన్ని, ఈ వధువు కన్యకను తీసుకుని పరలోకానికి చేర్చడానికి రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు ఒకసారి మానవునిగా దిగివచ్చి పరిపాలన చేసి దేవునిగా పెంచుకొని దేవునిగా ఆ ప్రపంచమంతా చాటించబడి ఆయన మహిమతో నింపబడినటువంటి దేవాతి దేవుడు మరలా రాజుల రాజుగా మన మధ్యలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఆ రాబోతున్న రాజు పరిపాలనలో నీవుండాలంటే, నేనుండాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఇప్పుడు ఉన్నట్టుంటే ఆ సూర్య చంద్రులు లేని వెలుగుమయమైన ఆ యొక్క రాజ్యాన్ని చేరతామంటారా? అలా అందులోనికి చేరాలి అంటే, రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మన ప్రవర్తన మారాలి, మన బుద్ధి మారాలి, మన ఆలోచన మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన ప్రార్థన విధానం మారాలి. హల్లెలూయా. ఏం మారాలి చెప్పండి? ప్రార్థన విధానం మారాలి. ఎవరిని దేవుడు దర్శిస్తాడు? నవ్వుతున్న తల్లి, ఎవరిని దేవుడు దర్శిస్తాడు? ప్రార్థించేవారిని, కన్నీరు గార్చేవారిని. నవ్వులా అట్లా కాదు, చెప్పండి. ఎవరిని దేవుడు దర్శిస్తాడు చెప్పండి? ప్రార్థించేవారు. దేవునికి ఎవరు కావాలి? కన్నీరు గార్చేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలున్నా నీ కంటి నిండా కన్నీరు లేకుండా, మొర పెట్టకుండా, ఓ మద్దుబారిపోయినటువంటి ఆ యొక్క దేహముతో, ఆ హృదయముతో దేవుని దగ్గర ఎంతకాలం మనం ఉన్నా, దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మనం పొందలేం. దేవుని మహిమ మనం పొందాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డ, నీ మొర దేవునికి వినబడాలి. హల్లెలూయా. నీ ప్రార్థన దేవునికి వినబడాలి, నీ కన్నీరు దేవునికి కనబడాలి. ఎప్పుడైతే నువ్వు కన్నీరు గారుస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అంగలారుస్తావో, ఎప్పుడైతే ఆ రాజు పరిపాలన కింద నేనుంటే నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలకు క్షేమమని నువ్వు తలంచుచుంటావో, అప్పుడే నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, అప్పుడే నీ కుటుంబానికి విజయం కలుగుతుంది, అప్పుడే నీ కుటుంబానికి ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? దేవుడు ఉన్నాడని, తనకు ప్రార్థించే వారికి ఫలము దయచేస్తాడని నమ్మి రావాలి. నమ్మి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నమ్మలేని వాళ్ళు ఏం చేస్తారు? గుర్తొచ్చినప్పుడు ప్రార్థన కొడతారు. చెప్పండి. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన కొడుతున్నావా? గుర్తొచ్చినప్పుడు కన్నీరు కాలుస్తున్నావా? గుర్తొచ్చినప్పుడు దేవుడా అని ఎడుతున్నావా? గుర్తొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావేమో. ఒకసారి నీ కొరకు దిగి వచ్చిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి యేసయ్య తన ప్రాణం ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? చెప్పండి, మీరేమిచ్చారు? యేసయ్య ప్రాణం పెట్టాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతారా? చేతులు ఎత్తట్లేదు మీరు. ఇంకెవరైనా ఉన్నారేమి? యేసు నామములో నశించునుగా. యేసయ్యే మీ జీవితాల్లో దేవునిగా, నాయకుడిగా ఉండునుగాక. ఆమేన్. యేసయ్య ఉన్నాడని వచ్చారా? యేసయ్య నమ్ముకుని వచ్చారా? అయితే మీ జీవితాల్లో ఏం కనబడాలి? ఏం కనబడాలి? ప్రార్థన. చెప్పండి, ఏం కనబడాలి? మరి ఆ ప్రార్థన ఉందా? చెప్పరే, ఆ ప్రార్థన ఉందా? దేవుడు ఉన్నాడు, నా జీవితంలో అద్భుతం చేస్తాడు అంటే ఏం కనబడాలి? దుఃఖం. చెప్పండి, ఏం కనబడాలి? దుఃఖం. నీ భర్త మారట్లేదు, నీ భార్య మారట్లేదు, నీ పిల్లలు మారట్లేదు, నీ జీవితంలో చాలా వేదనలు ఉన్నాయి, అయినా నీకు దుఃఖం రావట్లేదు అంటే నువ్వెక్కడో కట్టబడిన ప్రదేశంలో ఉన్నావు. దేవుడు బిడ్డ, జాగ్రత్తగా వింటున్నారా? యవనస్తులు వింటున్నారా? ఎక్కడో కట్టుబడిపోయావు, ఎక్కడో కట్టబడ్డావు, ఎక్కడో స్టక్ అయ్యావు, ఎక్కడో ఆగావు, ఎక్కడో ఆలోచిస్తున్నావు, ఎక్కడో
ఆలోచిస్తున్నావు. అది నీకు రాత్రి ప్రభు చెప్తున్నాడు, ప్రమాదము. మీకు ఒక్కొక్క దగ్గర ఏం బిడ్డారా, అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది. ఎక్కడ? ట్రాన్స్ఫార్మ్స్ దగ్గర ఒక ఎముకలో బొమ్మ వేసి డేంజర్ అని రాసి పెడతారు. సర్లే, ఇప్పుడు దాకా పేదరికి వెళ్ళాను కదా, ఒకసారి ట్రాన్స్ఫార్మర్ చక్కగా వెలిగిస్తుంది కదా, అబ్బా లోకానికి వెలిగిస్తున్న ట్రాన్స్ఫార్మర్ మా ఇంట్లో కూడా వస్తుంది నీ వెలిగి అని ఒకసారి ముద్దెట్టుకు వెళ్ళిపోతావా? అలా ముట్టుకుని ముద్దెట్టుకు వెళ్ళిపోతావా? ట్రాన్స్ఫార్మర్ తనలో ఐక్యం చేసేసి చెప్పరే ట్రాన్స్ఫార్మర్ నీకు విలువిచ్చుటే కాదు, నువ్వు కూడా నా దగ్గరకు రావాలను. డేంజర్ అని ఎక్కడ రాయబడుతుంది? డేంజర్ ఎక్కడ రాయబడుతుంది? ట్రాన్స్ఫర్. మరి పాపం డేంజరా కదా? హలో, హాయ్. పాపం డేంజరా? మరి దాంతో ఆడుతుంది ఆట? చెప్పరే, దాంతో ఆడుతుంది ఆట? ఏమా దాంతో ఆడుతుంది ఆట? కొంతమందికి ఏంటంటే చెయ్యొద్దు అన్న పనే, చెప్పరే చెయ్యొద్దు అన్న పనే మా నాన్నని వాడు ఏంటంటే, నువ్వు సినిమాలు చూడకూడదు అంటే ఎక్కువ సినిమాలే చూసుకో, నువ్వు అక్కడికి వెళ్ళకూడదురా అంటే మా నాన్న ఇంటికి వెళ్ళొద్దు అన్నాడు, మా నాన్నకి ఇంటికి వెళ్ళొద్దు అన్నాడు, అక్కడికే మా అమ్మ అలా చెప్పేది కాదు, ప్రేమతో చెప్పేది, నాన్న అక్కడికి వెళ్ళకూడదురా, అక్కడ కూర్చోడు ఉన్నాడు, అది దెయ్యం ఉందిరా, అది మంచిది కాదురా, అది అక్కడికి వెళ్తే నువ్వు పైకి రావురా, మంచిగా అర్థమయ్యేది చెప్పేది. మా నాన్న అని ఇంగ్లీష్ వర్డ్స్ 4 వేసి దాంట్లో 4 మసాలా దినుసులు వేసి చెప్పేవాడు. మా నాన్న తిడుతుండు కదా అని నేను ఆ మాట వినేవాడిని కాదు, దానికి వ్యతిరేకంగా చేసేవాడిని. కానీ ఎందుకో క్రైస్తవులు ఈ మధ్యన డేంజర్ అన్న ఆ యొక్క ట్రాన్స్ఫర్ చుట్టూ తిరుగుతున్నారు పాటలు పాడుకుంటా. యుద్ధము యెహోవావే, యుద్ధము యెహోవావే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు. అప్పుడు నీకు జీవంతో అని చెయ్యత్తి డాన్స్ చేసి తిరిగి యుద్ధము యెహోవాదే అయిపోతావు. యుద్ధం ఎప్పుడు చేస్తాడు దేవుడు? నువ్వు ట్రాన్స్ఫర్కి చెప్పరే, ట్రాన్స్ఫర్కి దూరం నుండి నువ్వు యుద్ధం యెహోవాదను, అవసరమైతే దాన్ని పెంచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని దగ్గరికి వెళ్ళి దాంతో ఆటాడతా, నేను పరిశుద్ధుని, నేను ప్రార్థనా పరుని, నేను చర్చికి ఎంత ఎడుతున్నా, నేను చర్చిలో అంత చేస్తున్నా, ఇలాగ తీసేస్తా, నేను అది, నేను తోపు, నేను తురుము అంటే అది ట్రాన్స్ఫర్ అవునా? ఎవరి మాట ఏందో దాని మాట అదే. పాపము వలన వచ్చు జీతము. ఇంకోటి ఏమన్నా రాసేది మరి దాంట్లో అర్థమైతే అపాయం రా, ముట్టుకోరా, సస్తావు అని రాసి ఉంటుంది అక్కడ. ముట్టుకుంటే చెప్పరే యవనస్తులారా, ముట్టుకుంటే వింటున్నారా? ఆటలో పడ్డారా? ఆడేస్తాడు మరి పైనోడు, మరి కిందోడు కూడా ఆడేసుకుంటున్నాడు. మనము ఎక్కడైతే ఆడకూడదో అక్కడే నేను ముగించేస్తున్నా. మీరు ఎక్కడ ఆడకూడదు అక్కడ ఆడేరా. ఎక్కడ ఉంచేయాలో దేవుడికి నన్నైనా నిన్నైనా, నీ బాధలో, నీ దుఃఖములో, నీ కన్నీటిలో, నీ బలహీనతలో కూడా నువ్వు నిజంగా అపాయకరమైన పరిస్థితుల్లోనే ఉన్నావు. కానీ ఉదయకాలం నుంచి ప్రార్థన చేయి, ప్రభువా నేను నిజంగా పాపముతో ఐక్యమై ఉన్నాను, వ్యసనంతో ఉన్నాను, బాధతో ఉన్నాను, రోగంతో ఉన్నాను, చేయకూడని భయంకర పరిస్థితుల్లోనే ఉన్నాను, దయచేసి నన్ను ఏం చేయి, క్షమించని
ప్రార్థన ఒకటే కదట, రెండోది ఏం చేయాలి? కన్నీరు విడవాలి. కన్నీరు విడవాలి. నువ్వు ప్రార్థించగా 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 కన్నీరు విడవగా ఏదో ఒక రోజు ఆ పాపము నుండి దూరముగా పారిపోదుగాక. హల్లెలూయా. నిశ్చయముగా తన ప్రజల బాధను చూసిన దేవుడు తన ప్రజల కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చిన దేవుడు నీ నా పాపములను క్షమించి మరలా ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. ఏ ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఉన్నావో అక్కడ అపాయం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అక్కడ నుండి జరిగి పరిశుద్ధతలోకి వచ్చి రానయ్యున్న ప్రభువుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడ్డావా? ఇష్టపడ్డావా? ఆ దేవాతి దేవుడు రాజ్య పాలనలో మనమందరము క్షేమముగా ఉందుము. అందరికి అనుగ్రహించునుగాక. అందరం మోకరిద్దాం.